హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు మనం గౌరీపట్నం చర్చ్ని చూద్దాం. దీన్నే నిర్మలగిరి అని కూడా అంటారు. నిర్మలగిరి అంటే నిర్మల అనేది మేరీమాతకి ఇంకో పేరు అనమాట. గిరి అంటే కొండ అని అర్థం. ఈ చర్చ్ మన పంచగోదావరి జిల్లాల్లోనే చాలా ఫేమస్ అయిన చర్చ్ అనమాట. ఇక్కడికి కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతర మతస్థులు కూడా వచ్చి చర్చ్ని చూస్తుంటారనమాట. ఇక్కడ మేరీమాత చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే కంపల్సరీ జరుగుతుందని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అండ్ అంతేకాదు, కోరిన కోరికలు నెరవేరిన తర్వాత చాలామంది ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, కొంచెం ఎదురుకెళ్తే కనిపిస్తాయి మనకి. ఈ మెట్ల మీద మోకాళ్ళతో ఎక్కుతున్నారు. వాళ్ళు అలా కోరిన కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మొక్కుబడులు ఇలా చెల్లించుకుంటున్నారనమాట. సో అంతేకాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరుస్తున్నారనమాట. ఎందుకంటే ఇలా పేరిస్తే ఇక్కడ జరుగుతుందని మాకు నమ్మకం అమ్మ అని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక్క చర్చ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా చర్చెస్ అయితే ఉన్నాయి. ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది. చాలా బాగున్నాయి చర్చెస్ కూడా చూడటానికి. ఇక్కడ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కటి అని కాదు, ఇక్కడ బొమ్మలు, ఇవన్నీ గాజులు, నెక్స్ట్ మనం తినే ఐటమ్స్ కానివ్వండి, చాలా ఒక్కటి అని కాదు, మొత్తం చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. నేనైతే అన్నిటి గురించి చెప్పలేకపోతున్నాను. ఇదిగోండి, ఇది పెద్ద చర్చ్. నేను దీని చుట్టూరు చూపిస్తున్నాను మీకు. ఇది బ్రిటిష్ కాలం నాటి చర్చ్ అంట. అప్పట్లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కట్టిందంట. ఇక్కడ వేకెంట్ ప్లేస్ అయితే చాలా ఉంది. చుట్టూరు కొండల మధ్యలో ఈ చర్చ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి. చర్చ్ చుట్టూరు చూడటం అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. చర్చ్ అయితే అవుట్లుక్ చాలా బాగుంది. చర్చ్ లోపల కూడా చాలా బాగుంది. బ్రిటిషర్స్ నాటి ఆర్కిటెక్చర్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి స్తంభానికి ఒక్కొక్క మేరీమాత విగ్రహం అయితే ఉంది. మీరు చూడొచ్చు. ఇదిగోండి, చాలా బాగుంది. చర్చ్ మొత్తం కూడా అలాగే ఉన్నాయి. కింద చర్చ్ చూడటం అయిపోయింది. ఇప్పుడు కొండ మీద చర్చ్ చూద్దాం పదండి. యాక్చువల్లీ ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయని చెప్పాను కదా, నేనైతే అన్నిటినీ కవర్ చేయలేకపోయాను, కానీ కొన్నిటిని మాత్రం మీకోసం కవర్ చేశాను. చూపిస్తాను పైన కొండ మీద ఉండే చర్చ్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరూ కూడా ఆకలి కడుపుతో వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ ప్రతిరోజు కూడా డైలీ ప్రతిరోజు అన్నం పెడుతున్నారనమాట. ఇక్కడ ఒక క్యాంటీన్ టైప్లో ఉంది. అక్కడ ఏంటంటే ప్రతిరోజు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఫుడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అది కూడా ₹1 కూడా తీసుకోకుండా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వచ్చేసామండి కొండ మీదకి. ఇదిగోండి, కొండ మీద ఉన్న ఇంకో చర్చ్ అనమాట ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. నేనైతే ఇక్కడున్న అన్ని చర్చెస్ని కవర్ చేయాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ మ్యాక్సిమం చర్చెస్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదేనండి నా గౌరీపట్నం జర్నీ. ఉంటానండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి.